అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. ఇంద్రుడు ఒకరోజు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక రైతు పొలం దున్నుతూ కనిపించాడు. నేను ఈరోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే, మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అన్న సందేహం ఇంద్రుడికి కలిగింది. వెంటనే మారువేషంలో రైతు దగ్గరికి వెళ్ళి ఇదే విషయం అడిగాడు. నాకెందుకో ఈరోజు వర్షం కురుస్తుందని అనిపించింది, అందుకే దున్నుతున్నాను అని బదులిచ్చాడు రైతు. ఇంద్రుడు అది విని, ఇంకా దున్నవద్దు, వర్షం రాదు, అనవసరంగా శ్రమపడకు అని చెప్పాడు. కానీ రైతు దున్నడం మానలేదు. ఇంద్రుడికి కోపం వచ్చింది. వరుణుని పిలిచి ఇక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు. వరుణుడు సరే, కానీ చల్లగాలి వీస్తే మాత్రం నేనేమీ చేయలేను అన్నాడు. పవనుడిని పిలిచి ఇక్కడ చల్లగాలి వీచకూడదు అని ఇంద్రుడు చెప్పాడు. దానికి పవనుడు అలాగే, కానీ ఇక్కడ కప్పలు అరిస్తే మాత్రం నేనేమీ చేయలేను అన్నాడు. ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిచి విషయం చెప్పాడు. కప్పల నాయకుడు, మేము ఈరోజు అసలు అరవం, కానీ మిణుగురు పురుగులు మిణుగుమని కనిపిస్తే మాత్రం మేమేమీ చేయలేం అన్నాడు. ఇంద్రుడు వాటిని పిలిచి ఈ రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు. అవి సరే, మేము ఈ రాత్రికి బయటికి రాము అని చెప్పాయి. ఇంద్రుడు ఇంకా వర్షం ఎలా కురుస్తుందో చూద్దాం అనుకున్నాడు. కానీ ఆ రాత్రి వర్షం కురిసింది. ఇంద్రుడికి పట్టరాని కోపం వచ్చింది. అందరినీ పిలిచాడు. వరుణుడు చల్లగాలి వీచింది. మహారాజా అన్నాడు. వాయుదేవుడు కప్పలు అరవడం వల్లే వీచానన్నాడు. కప్పలు మిణుగుమని మెరవడం వల్లే అరిచాం అన్నాయి. మిణుగురు పురుగులు మేము అస్సలు బయటికి రాలేదు అన్నాయి. ఇంద్రుడికి ఏం జరిగిందో పాలుపోలేదు. అప్పుడు నారదుడు రాత్రి జరిగిన విషయం ఇలా వివరించాడు. రైతు నిన్న రాత్రి పొలంలో తన పని పూర్తి కాకపోతే తన భార్యా పిల్లలతో కలిసి దీపాలు వెలిగించుకొని దున్నసాగారు. ఆ దీపాల మిణుగుమనే వెలుగు చూసి కప్పలు మిణుగురు పురుగులు కనుకొని పొరపాటు పడ్డాయి. కప్పలు అరవడంతో చల్లగాలి వీచింది. దాంతో వర్షం కురిసింది అని చెప్పాడు. నమ్మకంతో ప్రయత్నం చేసేవారు ఎన్నడూ నష్టపోరు. ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. జై గోవింద.